మన చుట్టూ ఉన్న ప్రపంచం ప్రతి క్షణం మనతో మాట్లాడుతూనే ఉంటుంది. ప్రతి జీవి, ప్రతి పువ్వు, ప్రతి చిన్న రేణువు మనకు ఏదో ఒక పాఠం నేర్పించడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. కాని అసలు మనం ఆ శబ్దాన్ని వింటున్నామా? మనం గమనిస్తున్నామా? ఈ భూమిమీద ఉన్న అత్యంత చిన్ని ప్రాణులు మనం గొప్ప గొప్ప జీవితాల్ని నిర్మించుకోవడానికి ఏం నేర్పించగలవు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు. మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి మన జీవితానికి అవసరమైన పాఠాలు నేర్చుకునే ఈ ప్రయాణానికి మీకు స్వాగతం. ఇది మన క్రియేచర్స్ అండ్ లైఫ్ లెసన్స్ సిరీస్లో మొదటి ఎపిసోడ్. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే జీవి చాలా సాధారణంగా మన ఇంట్లో బయట కనిపిస్తూ ఉంటుంది, కాని దాని వెనుక అసాధారణమైన శక్తి దాగి ఉంది. ఎస్, వేర్ టాకింగ్ అబౌట్ ది యాంట్, చీమ గురించి. ఓకే, సో ఫస్ట్ లెట్స్ స్టెప్ ఇన్ టు దిస్ టైనీ క్రీచర్స్ వరల్డ్. ఈ అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టదాం. ముందుగా ఈ చిన్ని జీవి రోజువారీ జీవితాన్ని, దాని సామాజిక నిర్మాణాన్ని కొంచెం దగ్గరనుంచి గమనిద్దాం. వాళ్ల ప్రపంచమంతా క్రమపద్ధతి, ఒక లక్ష్యం, ఈ రెండు పదాలతో నిర్మించబడి ఉంటుంది. చీమలు ఎప్పుడూ గుంపులు గుంపులుగా ఉంటాయని మనకు తెలుసు కదా, కాని అది కేవలం ఒక గుంపు కాదు, దాన్ని కాలనీ అంటారు. అంతే, వందల లేదా వేల చీమలతో కూడిన ఒక అత్యంత వ్యవస్థీకృత సమాజం. అందులో ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది, కాని అందరి లక్ష్యం ఒకటే: కాలనీ యొక్క మనుగడ అండ్ కాలనీ యొక్క అభివృద్ధి. సో ఒక చీమ రోజంతా ఏం చేస్తుంది? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అది నిరంతరం పనిలోనే ఉంటుంది. ఇట్ నెవర్ స్టాప్స్. ఆహారం సేకరించడం, వాటి పుట్టని అంటే హోమ్ని నిర్మించుకోవడం, దాన్ని రక్షించుకోవడం, చిన్న చీమలని జాగ్రత్తగా చూసుకోవడం, ఇవే దాని రోజువారీ పనులు. అండ్ దే ఆర్ ఫ్యాసినేటింగ్. వాసనలు వేసే అదృశ్యమైన దారాల్ని ఫాలో అవుతూ స్పర్శ మరియు వాసన ద్వారా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకుంటారు. ఇంకా ఆహార విషయానికి వస్తే చీమలు చాలా అడాప్టబుల్. ధాన్యాలు, గింజలు, తీపి పదార్థాలు, చిన్ని పురుగులు, ఈవెన్ మనం వదిలేసిన ఆహారం, ఇలా అన్ని రకాలను తింటాయి. కానీ వాట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ హియర్ ఇస్ వాటి ఆహార అలవాటు. దొరికినప్పుడే తినడం కాదు, భవిష్యత్తు కోసం ఆహారాన్ని నిలువ చేసుకుంటాయి. అందులో కూడా సంపాదించిందంతా కాలనీకి సొంతం. ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ద టీమ్, ఎవ్రీథింగ్ ఇస్ షేర్డ్. వాటి జీవితాకాలం గురించి చూస్తే ఇక్కడొక పెద్ద తేడా కనిపిస్తుంది. పనిచేసే వర్కర్ యాంట్స్ కొన్ని నెలలు మాత్రమే బ్రతుకుతాయి. వాళ్ల జీవితాన్ని కాలనీ సేవకే అంకితం చేస్తాయి. కానీ రాణి చీమ, ద క్వీన్ యాంట్, కొన్ని సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఎందుకంటే కాలనీ యొక్క కొనసాగింపు, దాని సర్వైవల్ అంతా ఆ రాణిచీమ మీదే ఆధారపడి ఉంటుంది. షీ ఈజ్ ద ఫ్యూచర్. కానొకసారి ఆలోచించండి, ఇదంతా ఎలా సాధ్యం? ఎవరూ ఆర్డర్లు వేయడానికి ఒక బాస్ లేదు, ఎలాంటి మీటింగ్స్ లేవు, రిటర్న్ రూల్స్ లేవు. అయినా కూడా ఈ చిన్ని సమాజం ఇంత పర్ఫెక్ట్గా, ఇంత హార్మనీతో ఎలా నడుస్తోంది? ఎక్కడ ఏ చిన్న పొరపాటు లేకుండా? హౌ? ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం రండి. ఇప్పుడు మనం వాటి ప్రపంచానికి వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి గురించి తెలుసుకుందాం. ఇంత క్రమపద్ధతికి, ఇంత పర్ఫెక్ట్ సిస్టమ్కి కారణమైన ఆ ఒకే ఒక గుణం, అదేంటి? ద సీక్రెట్ ఈజ్ డిసిప్లిన్, క్రమశిక్షణ. ఇదే ఆ ఇన్విజిబుల్ థ్రెడ్. ఇదే ఆ కాలనీ అంతా కలిసి ఒకటిగా పనిచేయడానికి కారణం. ప్రతి చీమ దాని విధిని, దాని బాధ్యతని ఏ ప్రశ్న లేకుండా, ఏ అలుపు లేకుండా సైలెంట్గా నిర్వహిస్తుంది. ఈ క్రమశిక్షణ అనేది 5 స్తంభాల మీద ఆధారపడి ఉంది. 1. టీమ్ వర్క్, నేను కాదు మనం అనే భావన, కాలనీ మనుగడ సర్వస్వం. 2. కన్సిస్టెన్సీ, ప్రతిరోజూ తప్పకుండా చిన్న చిన్న పనులను రిపీట్ చేయడం. 3. అడాప్టబిలిటీ, అడ్డంకులొచ్చినప్పుడు ఆగిపోకుండా కొత్త దార్లు వెతుకోవడం. 4. సైలెన్స్ స్ట్రెంగ్త్, తమ బరువు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ బరువును మౌనంగా మోయగలగడం. అండ్ ఫైనలీ 5. ఫోకస్, చేపట్టిన పనిమీద సంపూర్ణ ఏకాగ్రత. ఇప్పుడు ఈ చిన్న చీమల గొప్ప బలం గురించి మాట్లాడదాం. చిన్న చిన్న పనుల్లో ఉన్న ఆ స్థిరత్వం, ఆ అన్వేవరింగ్ పర్సిస్టెన్స్, అది ఎలా పెద్ద పెద్ద అడ్డంకులను కూడా ఈజీగా దాటిచేలా చేస్తుందో చూద్దాం. మీరు ఊహించుకోండి, ఒక చీమ తన ఆహారం తీసుకుని వెళ్తుంది. దారిలో ఒక పెద్ద రాయి అడ్డమొచ్చింది. అది ఏం చేస్తుంది? ఒక క్షణం ఆగుతుంది. అంతే. ఇట్ నెవర్ ఎవర్ గివ్స్ అప్. వెంటనే ఆ రాయి పైనుంచి వెళ్లాలా, కిందనుంచి వెళ్లాలా, లేదా చుట్టూ తిరిగి వెళ్లాలని ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఫ్రస్ట్రేషన్ లేదు, కంప్లైనింగ్ లేదు. ద మిషన్ సింప్లీ కంటిన్యూస్. ద క్రూషియల్ పాయింట్ హియర్ ఇస్ ఇట్స్ ఇన్క్రెడిబుల్ పర్సిస్టెన్స్. అండ్ దిస్ ఇలిస్ట్రేట్స్ అ డీపర్ బ్యూటిఫుల్ మీనింగ్. మన భారతీయ చింతనలో చీమని క్రమశిక్షణానికి, కష్టపడి పని చేయడానికి
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్థిరంగా చేసే చిన్ని చిన్ని ప్రయత్నాల విలువకి ప్రతీకగా చూస్తారు. ఓకే, సో ఇప్పుడు ఈ చిన్ని జీవి నుంచి మనం నేర్చుకోవలసిన గొప్ప జీవిత పాఠాల వైపు వెళ్దాం. ప్రకృతి నేర్పే ఈ జ్ఞానాన్ని మన డైలీ లైఫ్కి ఎలా అన్వించుకోవాలో చూద్దాం. ఒకసారి గమనిస్తే ఒక లక్ష్యాన్ని చేరడానికి 2 దారులుంటాయి. ఒకటి చీమదారి, ప్రతిరోజూ కొంచెం కొంచెం కాని స్థిరంగా ముందుకు వెళ్లడం. ఫోకస్ అంతా లక్ష్యం మీదే ఉంటుంది. ఇలా చేస్తే ప్రోగ్రెసెస్ గ్యారంటీడ్. మరి రెండో దారి మనలో చాలామంది అనుకునే దారి. మోటివేషన్ వచ్చినప్పుడు ఒకేసారి అంతా చేసేయాలి అనుకోవడం, తర్వాత చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వడం, ప్రోగ్రెస్ స్లోగా ఉంది అని ఫ్రస్ట్రేట్ అవ్వడం, అండ్ యాజ్ అ రిజల్ట్ చాలాసార్లు మొదలుపెట్టిన పనులను మధ్యలోనే వదిలేయడం. ఈ పోలిక ఎవరినీ విమర్శించడానికి కాదు, చీమ పద్ధతి ఎంత ప్రభావమైనదో తెలుసుకోవడానికి మాత్రమే. జస్ట్ థింక్ అబౌట్ దిస్. ఒక చిన్ని చీమ కేవలం క్రమశిక్షణ, స్థిరమైన అడుగులతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగలిగినప్పుడు మనలో ఎన్ని సామ్రాజ్యాలు నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. వాట్ ఆర్ వి కేపబుల్ ఆఫ్? ప్రకృతిలో ఉన్న జీవుల నుంచి నేర్చుకునే మన ఈ అద్భుతమైన ప్రయాణం ముందు ముందు కూడా ఇలాగే కొనసాగుతుంది. ఈ పాఠం మీ రోజుకి కొంత విలువని ఇచ్చిందని అనిపిస్తే ఈ ప్రయాణాన్ని లైక్ చేయండి. ఈ జ్ఞానం అవసరమున్న వారితో షేర్ చేసుకోండి. మరియు ప్రకృతి నుంచి ఇలాంటి పాఠాలు ఇంకా నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా క్రీచర్స్ అండ్ లైఫ్ లెసన్స్ ప్లేలిస్ట్ని కూడా తప్పకుండా చూడండి. మన తర్వాతి ఎపిసోడ్లో ఏ జీవి యొక్క జ్ఞానం గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు ఎక్కువగా అడిగిన జీవి గురించే మన నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది. వీడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. వెళ్ళేటప్పుడు మీలో మీరు ఆలోచించుకోవడానికి ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మీరు తీసుకునే ఒకే ఒక చిన్ని క్రమశిక్షణతో కూడిన పని ఏమిటి? దానికి మీ భవిష్యత్తు, యోర్ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, అత్యంత చిన్ని పనులోనే అత్యధిక బలం దాగి ఉంటుంది. థ్యాంక్ యూ.